నేను నిన్న మొన్న 2 రోజులు ఢిల్లీకి వెళ్ళి ఏదైతే రాష్ట్ర విభజన సందర్భంగా మనకు జరిగిన అన్యాయం కానీ అదేవిధంగా ఈ విభజన సందర్భంగా విభజన చట్టంలో పెట్టిన అంశాలని ప్రధానమంత్రి అదే మరిగా ఫైనాన్స్ మినిస్టర్ అంతేకాకుండా ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రధానమంత్రికి నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ మన తరపున నేను ప్రిన్సిపల్ సెక్రటరీ మా ప్రిన్సిపల్ సెక్రటరీ సిఎంఓ మేమందరం కలిసి ఒక 1 గంట 40 నిమిషాలు మీటింగ్లో అన్ని విషయాలు చాలా స్పష్టంగా చెప్పాను. ఇక్కడ ఉండే ప్రజల మనోభావాలు, ఇప్పటికే ప్రజలు పడిన ఇబ్బందులు, అంతేకాకుండా ఈ విభజన సమయంలో జరిగిన అవమానం ఇంకా మర్చిపోలేకపోతున్నారు. అదే కాకుండా ఈ విభజన చట్టంలో పెట్టిన ప్రతి ఒక్కటి ప్రత్యేక హోదా కూడా ఇవ్వకపోతే ఇంకా పరిస్థితులు దిగజారే ప్రమాదం ఉంది. ప్రజలు ఇంకా చాలా భయభ్రాంతులయ్యే పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు నేను ఇచ్చినటువంటి పిటిషన్ కూడా మీరు చూస్తే మొట్టమొదటిసారిగా నేను పెట్టింది ప్రత్యేక హోదా, ఏదైతే రాష్ట్రానికి ఇవ్వాల్సిన స్పెషల్ స్టేటస్, ఈ స్పెషల్ స్టేటస్తో కలుపుకొని బైఫర్కేషన్లో పెట్టిన ప్రతి ఒక్క అంశం వారిని ఎక్స్ప్లెయిన్ చేశాను. వారు కూడా మొదటిసారి ప్రధానమంత్రి స్థాయిలో 100 నిమిషాలంటే 1.5 గంట కూర్చొని నన్ను క్వశ్చన్స్ కొన్ని డౌట్స్ ఉంటూ కూడా అడిగారు. నేను డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేశాను. ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనం ఆవేశపడడం కంటే సమస్య పరిష్కారం అయ్యే వరకు ప్రయత్నాలు జరగాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనందరం ఒక సున్నితమైన సమస్య ఇది. అదే మరిగా విభజన తర్వాత మనం చూస్తే ఒక పక్క రాజధాని కూడా లేకుండా, ఒక పక్క కాలేజీలు కూడా లేకుండా, ఒక పక్క ఇండస్ట్రీస్ లేకుండా ఈరోజు చాలా సమస్యలు ఉన్నాయి. అయితే మనకున్న సమస్యల్ని ఒక్కొక్క సమస్యని అధిగమించే విధంగా కార్యక్రమాలు కూడా చేశాం. ఈరోజు ఒక పక్కన సమస్యల పరిష్కారం చేయడం, ఇంకొక పక్కన ఏవైతే విభజన చట్టంలో పెట్టిన ఇవే కాకుండా నేను ఎలక్షన్ మేనిఫెస్టోలో కొన్ని చెప్పాను. నేను చెప్పిన ఎలక్షన్ మేనిఫెస్టోలో సమస్యలను కూడా ఒకటి అమలు చేస్తూ నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూనే రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు జరిగే పరిణామాలు చూసి లేకుంటే ప్రతిపక్షాలు చెప్పేది కానీ జరిగే పరిణామాలు చూసిన తర్వాత ఎవరు అధైర్యపడద్దని మాత్రం కోరుతున్నా. అధైర్యపడి అఘాయిత్యాలకు పాటుపడితే నష్టపోయేది మనమే నష్టపోతాం, మీ కుటుంబాలు నష్టపోతాయి. కాబట్టి దయచేసి అలాంటి అఘాయిత్యాలు చేయొద్దని మాత్రం ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఈరోజు మనం ఒకసారి చూస్తే ఎవరైతే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి కాకూడదని అడుగడుగునా అడ్డుపడతారో వాళ్ళే ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఈరోజు నిన్న ఈరోజు మొన్న కొంతమంది నాయకులను చూస్తూ ఉంటే వీళ్ళు మాట్లాడే మాటలు, వీళ్ళు అవినీతి చేసి వీళ్ళు తవ్వుకున్న గోతులో వీళ్ళు పడ్డారు. ఆ రోజు నేను ఈరోజు పోరాడడం కాదు, రాజశేఖర్ రెడ్డి బతుకున్నప్పటి నుంచి అవినీతి పైన పోరాడుతూనే ఉన్నాను. అపోజిషన్ లీడర్గా అనునిత్యం పోరాడాను. మేము ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టాం, ఎవరైతే రాష్ట్రాన్ని లూటీ చేశారో ఆ డబ్బులు ప్రజాధనం, అది తిరిగి ప్రజలకు చెందాలి అనేది చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో చెప్పాం. ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా పెట్టాం.
ఈరోజు లేపాక్షి ఉంది 8,000 ఎకరాలు. ఆ 8,000 ఎకరాలు రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడవలసిన 8,000 ఎకరాలు ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్మెంట్ చేసే పరిస్థితికి వచ్చారు. మామూలుగా ఒక విషయం మీరు చూస్తే ఎక్కడన్నా ఒక అవినీతి జరిగితే లేకపోతే ఒక దొంగతనం జరిగితే పోలీసులు ఆ ఆస్తిని కన్ఫిస్కేట్ చేసినప్పుడు, రికవర్ చేసినప్పుడు తిరిగి ఆ ఆస్తి ఎవరిదైతే ఆ ఓనర్కి ఇస్తారు. ఈరోజు ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రాపర్టీస్, ఇవి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆస్తులు. ఈ ఆస్తులు వీళ్ళు చేసిన తప్పుడు పనులకి తిరిగి ఈ ఆస్తులు కేంద్రం, సిబిఐ కానీ ఈడీ కానీ అటాచ్ చేసే పరిస్థితికి వచ్చారు. దానికోసం ఆ రోజే మేము చెప్పాం, ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకొస్తాం, ఈ ఆస్తులు మనకు చెందాలి, మనమే తీసుకోవాలని నేను ఆ రోజు చెప్పడం జరిగింది. ఈరోజు వీళ్ళు నన్ను గురించి విమర్శిస్తున్నారు. నా జీవితంలో ఒక పద్ధతి ప్రకారం చేశాను, ఎప్పుడు కూడా ఎక్కడ తప్పు జరిగే సమస్య లేదు. అందుకే 25 ఎంక్వైరీలు రాజశేఖర రెడ్డి ఇస్తే అదే మరిగా కమిటీల మీద కమిటీలు వేస్తే ఏమీ చేయలేకపోయాడు. 25 సార్లు కోర్టులు పోతే ఏమీ చేయలేకపోయారు. వీళ్ళు నన్ను గురించి విమర్శిస్తున్నారు. మళ్ళీ ఏదో నేను ఎవరికో భయపడుతున్నాను, నా కేసుల కోసం తిరుగుతున్నా. నా కేసులు ఏమన్నా నా మీద తిరగడానికి? ఎన్నోసార్లు మీరు ఛాలెంజ్ చేసుకున్నారు, ఏమైంది? ఏమీ కాలేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా నేను పోరాడేది, హైదరాబాద్లో మనకు హక్కులు ఉన్నాయి. 10 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వానికి హక్కులున్నాయి. ఆ హక్కుల గురించి మీరు మాట్లాడరు. సెక్షన్ 8 గురించి మీరు మాట్లాడరు. రాష్ట్ర ప్రయోజనాలు బైఫర్కేషన్లో జరిగే విషయాల గురించి మీరు మాట్లాడరు. అదే మరిగా ఢిల్లీకి పోతే ధర్నా చేస్తామన్న పెద్ద మనుషులు కనీసం ప్రధానమంత్రి దగ్గరికి పోయి ధైర్యంగా ఈ సమస్యలు కావాలని అడిగే ధైర్యం లేని పెద్ద మనుషులు వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇంకొంతమంది కాంగ్రెస్ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఎప్పుడూ కూడా రాష్ట్రానికి ఎవరు అన్యాయం చేసినా ఎప్పుడూ నేను వదిలిపెట్టలేదు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రాజశేఖర రెడ్డి కావచ్చు, తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కావచ్చు, ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కానీ, లేకపోతే ఢిల్లీలో ఆ రోజు ఈరోజు ఎప్పటికప్పుడు గట్టిగానే స్పందిస్తూ వస్తున్నాం. సమస్యల పరిష్కారం కోసం ముందుకు పోతున్నాం. కాబట్టి కాంగ్రెస్ నాయకులు నన్ను గురించి విమర్శించే నైతిక హక్కు కూడా వీళ్ళకు లేదు. అనునిత్యం నేను ఈ రాజీ లేనటువంటి ప్రయత్నాలు చేస్తున్నా, పోరాటం చేస్తున్నా రాష్ట్ర ప్రయోజనాల కోసం. నా ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి ఆ రోజు 8 రోజులు ఢిల్లీలో నాకు ఏపీ భవన్లో నేను ధర్నా చేస్తానంటే, నిరవధిక నిరాహార దీక్ష చేస్తానంటే నాకు పర్మిషన్ ఇవ్వకుండా, అదే మాదిరిగా 6-7 రోజులు అవుతాను నన్ను పిలిపించి మాట్లాడే కనీస సాంప్రదాయం పాటించకుండా బలవంతంగా నన్ను తీసి హాస్పిటల్లో పడేసిన పార్టీ నన్ను గురించి మాట్లాడుతూ ఉంది. అడుగడుగున అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు అన్యాయం చేస్తే అడుగడుగునా వాళ్ళకు సహకరించింది కేసుల మాఫీ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మిగిలిన పార్టీలు కొన్నిసార్లు కొన్ని మాట్లాడారు, కొన్నిసార్లు మాట్లాడలేదు. ఇది యథార్థం. అందుకే నేను చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఏ ప్రయత్నం చేసినా అది రాష్ట్ర ప్రయోజనాల కోసం తప్ప, భావితరాల ప్రయోజనాల కోసం తప్ప ఇంకొకటి కాదని మరొకసారి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా. వీళ్ళకు రాజకీయం కావాలి, నాకు రాష్ట్ర ప్రయోజనాలు కావాలి. వీళ్ళు రాష్ట్రం ఇవన్నీ కూడా ఎందుకంటే ఈ నాయకులు ఎంత దుర్మార్గమైన నాయకులు అంటే, పోలవరం ప్రాజెక్టు వచ్చే లోపల పట్టిసీమ ద్వారా నీళ్లు ఇవ్వాలంటే దాన్ని అపోజ్ చేసిన నాయకులు. అదే మాదిరిగా ఈరోజు రాజధాని కట్టుకోవడానికి మన దగ్గర డబ్బులు లేదు, కేంద్ర ప్రభుత్వం కూడా డబ్బులు తక్కువ ఇస్తారు, అది కూడా వాళ్ళు యాక్ట్లో పెట్టింది ఓన్లీ బిల్డింగ్లకే ఇస్తామన్నారు. ఇప్పుడు మనం అడుగుతున్నాం, ఎంత వస్తుందో తెలియదు. కాబట్టి డబ్బులు లేవు, ఒక రాజధాని కట్టుకుందామని నేను ఆ రోజు పెద్ద ఎత్తున ల్యాండ్ పూలింగ్కి పోతే ల్యాండ్ పూలింగ్ని వ్యతిరేకించిన పెద్ద మనుషులు ఏ విధంగా ఉద్యోగాలు వస్తాయని అడుగుతున్నా. రాజధాని కట్టుకోకపోతే ఉద్యోగాలు వస్తాయా? పోలవరం కానీ గోదావరి నీళ్లు రాయలసీమ తీసుకురాకపోతే కరువు తీరుతుందా? ఈరోజు మీరు చూస్తున్నారు కృష్ణ ఇంతవరకు నీళ్లే రాలా. మన రాష్ట్రానికి రావడం కాదు, ఆగస్ట్ అయిపోయింది. మామూలుగా జూలైలో పంటలు వేయాల, కృష్ణా జిల్లాలో పంటలు వేయాల. కానీ ఈరోజు ఏం జరిగింది? ఆల్మట్టికి నీళ్లు రాలా ఫుల్గా.
మన తుంగభద్రకు నీళ్లు రాలా. రెండోది, ఈ రెండు కాకుండా వాళ్ళు అదనంగా తుంగభద్ర ఆల్మట్టి ఎత్తు పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక పక్క తెలంగాణ ప్రభుత్వం అనవసరంగా లేనిపోని ఇబ్బందులు పెట్టే ప్రయత్నం వస్తూ ఉంది. ఇన్ని ప్రయత్నాలు చేసినప్పుడు నా ప్రయత్నం ఎట్టి పరిస్థితిలో పోలవరం రైట్ మెయిన్ కెనాల్ పూర్తి చేసి పట్టిసీమ ద్వారా నీళ్లు తీసుకొచ్చి కొంతవరకైనా రాయలసీమ ఈ ప్రాంతాల్లో నీటి ఎద్దడి తీయాలని నేను ప్రయత్నం చేస్తే అడుగడుగున అడ్డం పడిన పెద్ద మనుషులు వీళ్ళు. ఆ రోజు నేను అధైర్యపడి ముందుకు పోకపోతే ఈరోజు పట్టిసీమ పూర్తి కాదు, రైట్ మెయిన్ కెనాల్ పూర్తి కాదు. నేను రైట్ మెయిన్ కెనాల్లో 1800 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్లో తీసుకోవాలంటే రైతుల్ని ఎగ్గొట్టిన పెద్ద మనుషులు వీళ్ళు రెచ్చగొట్టారు. రెచ్చగొట్టి ల్యాండ్ ఇవ్వద్దని చెప్పారు. ఇవ్వద్దని చెప్తే నేను ఒకటే మాట్లాడాను, ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇవ్వాలి, ఇవ్వకపోతే బాగుండదు. ఒకవేళ మీరు కోర్టు అడ్డం పెట్టుకోవాలంటే నేను కోర్టులో కూడా ఫైల్ చేస్తానని చెప్పి కోర్టులో ఫైల్ చేసిన తర్వాత గట్టిగా చెప్పిన తర్వాత ఆ ల్యాండ్ ఇచ్చారు. రైతులకు న్యాయం చేశాం. 700 కోట్ల రూపాయలు పే చేశాం. ఒక్క రూపాయి అవినీతి జరగకుండా 700 కోట్లు పే చేశాం. మీరు మొత్తం ప్రాజెక్టులన్నీ గందరగోళం చేశారు, భ్రష్టు పట్టించారు. కాంట్రాక్టర్ వ్యవస్థ పతనావస్థకి వెళ్ళిపోయింది. ఈ ఒక్క సంవత్సరంలో ప్రతి ఒక్కటి ప్రక్షాళన చేసి ఒక ట్రాన్స్పరెంట్గా ఈరోజు అన్ని కాలువలు కూడా ప్రాధాన్యత క్రమంలో కాలువలు పూర్తి చేసే బాధ్యత తీసుకొచ్చాం. రైట్ మెయిన్ కెనాల్ ఇంకొక 2 రోజుల్లో పూర్తి అవుతుంది. అదే మరి ఇంకొక పక్కన మీరు చూస్తే ఏదైతే పట్టిసీమ కూడా ఒక వారంలో పూర్తి అవుతుంది. నేను ఇవన్నీ చేసుకుంటూ వస్తుంటే నిన్న కూడా చూసాం రాజధాని భూముల గురించి. ఏం మాట్లాడతారు ఈ పెద్ద మనిషిని అడుగుతున్నా. రాజధాని భూములు వీళ్ళు వస్తారంట, మళ్ళీ ఇస్తారంట. అంటే ఎక్కడికి పోతున్నారని అడుగుతున్నాను. అంటే అడుగడుగున మీరు ఏమాత్రం కూడా రాజధాని రావడం, రాజధాని ఇక్కడ వస్తుందంటే మీకు భయం పుట్టుకుంటా ఉంది. రాజధాని ఆపడానికి కుట్రలు కుతంత్రాలు అన్నీ ప్లే చేశారు. అందుకని ఈరోజు నేను ప్రజలను కోరే ఈ సందర్భంగా ఇవన్నీ మీరు చూశారు. సంవత్సరం 3 నెలల్లో అభివృద్ధికి అడ్డుపడ్డారు. ప్రతి ఒక్క దాన్ని రాజకీయం చేయాలనుకున్నారు. ఆత్మహత్యలు రాయలసీమలో కానీ ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు నేను అందుకని 25,000 కోట్ల రూపాయల చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా రైతు రుణ విముక్తి చేస్తే మళ్ళీ ఏదో ఆత్మహత్యలు జరిగిపోయినాయని లేనిపోని రాజకీయం చేయడం కోసం రాహుల్ గాంధీ దగ్గర నుంచి ఇక్కడుండే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు అందరూ తిరిగే పరిస్థితికి వచ్చారు. నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ రాష్ట్రంలో చాలా వరకు రైతుల ఆత్మహత్యలు ఆగాయి. అందుకనే ఎక్కడన్నా జరిగితే అధైర్యపడితే అలాంటి రైతుకు కూడా 5 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పాను. మాట నిలబెట్టుకుని వాళ్ళ పునరావాసం కోసం 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం. ఇక్కడ మళ్ళీ నేను విజ్ఞప్తి చేసేది, ఈ నాయకుల వల్ల జరిగేది ఏమీ ఉండదు. వీళ్ళు చిత్తశుద్ధితో సహకరిస్తే నేను స్వాగతిస్తాను. రాజకీయంగా కుట్రలు కుతంత్రాలు పెట్టుకొని ఏదో రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే మాత్రం అది కరెక్ట్ కాదు. ప్రజలు ఇది గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నా. నేను ఢిల్లీకి పోయినప్పుడు ఏమడిగాను, నా రిప్రజెంటేషన్ చాలా క్లియర్గా ఉంది. మొదటి క్వశ్చన్ అడిగింది ప్రధానమంత్రి గారిని, మాకు ప్రత్యేక హోదా రాజ్యసభలో ఆ రోజు ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేశారు. ఆనాటి అపోజిషన్ లీడర్ అరుణ్ జైట్లీ గారు మాకేమని చెప్పి కోరారు, ఇక్కడే ఉన్నారు. వారు కోరిన దానిపైన ఆయన స్టేట్మెంట్లో కూడా చెప్తూ ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు ఇస్తున్నామని చెప్పి వారు చెప్పారు. అదే మరికి ఒక ప్రత్యేక హోదా ఇస్తే చాలదు, మాకు చాలా సమస్యలు ఉన్నాయి. మాకు చుట్టుపక్కల 3-4 రాష్ట్రాలు ఉన్నాయి, నైబరింగ్ రాష్ట్రాలు ఉన్నాయి. వారితో సమానంగా ఆర్థికంగా పైకొచ్చే వరకు, సమాన స్థాయి వచ్చే వరకు, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ వచ్చే వరకు మాకు అండగా ఉండమని చెప్పి కోరాను. అందులో కూడా ప్రతి ఒక్క విషయం నేను చెప్పాను. ఏదైతే ఈరోజు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, రాయలసీమ 4 జిల్లాలు, అదే మొదటి ఉత్తరాంధ్ర బుందేల్ఖండ్ ప్యాకేజ్ ఇచ్చారు. ఆ రోజు ఏ ప్యాకేజ్ అయితే వాళ్ళకి ఇచ్చారో దానికంటే మెరుగైన ప్యాకేజ్ మాకు ఇవ్వాలని చెప్పి కోరాను. రాజధాని నిర్మాణం, దీనికి డబ్బులు ఇవ్వాలని చెప్పాను. మామూలుగా ఏదో బిల్డింగ్లు కట్టడానికి కాదు, ఒక ఆర్థిక పరమైన రాజధాని కావాలంటే, ఒక రాజధాని ఎకనామిక్ యాక్టివిటీ డైనమిజం ఉండాలంటే ఒక అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ వస్తే చాలదు, మొత్తం కూడా రావాలని చెప్పి దానికి ఆర్థిక సహాయం చేయమని కోరాను.
ఇంకొక పక్కన ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్. ఎందుకంటే ఈరోజు ప్రత్యేక హోదాలో ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ లేవు. కాబట్టి నేను కోరింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వేరే రాష్ట్రాలతో కంపేర్ చేయలేరు. మీరు ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. 46(3)లో కూడా మీరు చాలా స్పష్టంగా రాయలసీమ 4 జిల్లాలు, ఉత్తరాంధ్ర 3 జిల్లాలు చెప్పారు. ఇప్పుడు మీరు ఏదైతే ఇచ్చారో 15% క్యాపిటల్ అలవెన్స్, దీనిపైన ఇన్వెస్ట్మెంట్ అలవెన్స్ ఏదైతే ఇచ్చారో అదనంగా అది కానీ, డిప్రిసియేషన్ అలవెన్స్ 15% ఇచ్చారు. ఈ రెండు చాలవు, ఇంకా అదనంగా ఇవ్వాలి. అది కూడా ఇమ్మని చెప్పి రిక్వెస్ట్ చేశాను. రైల్వే డివిజన్ రావాలి. ఈరోజు పోలవరం ప్రాజెక్టు ఉంది. పోలవరం ప్రాజెక్టు 200 గ్రామాలు, గిరిజన గ్రామాలను రీహాబిలిటేట్ చేయాలి. ఈరోజు నాయకులు ఇక్కడ మాట్లాడుతున్నారు ల్యాండ్ ఎక్విజిషనే వద్దని. నేను అడుగుతున్నా, అక్కడ ల్యాండ్ ఎక్విజిషనే కాదు, గ్రామాలు పునరావాసం చేయాలి. దానికి సమాధానం చెప్తారని అడుగుతున్నా. దానికి ఏ విధంగా వెళ్ళి చెప్తారని అడుగుతున్నాను. పోలవరం ప్రాజెక్టు వద్దా అని అడుగుతున్నాను. పోలవరం ప్రాజెక్టు రాకపోతే రాయలసీమ పరిస్థితిని అడుగుతున్నా, ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని అడుగుతున్నా. నాట్ ఓన్లీ రాయలసీమ, కృష్ణా డెల్టా మొదలుకొని, గుంటూరు డెల్టా మొదలుకొని, లేకపోతే రాయలసీమ మొదలుకొని అసలు నెల్లూరు కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ఇలాంటివన్నీ కూడా ఉంటే అదే మరి నేను పోలవరం ప్రాజెక్టు ఈరోజు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఒక పక్క ల్యాండ్ ఎక్విజిషనే కాకుండా ఈ 200 గ్రామాలు పునరావాసం కావాలి, పునరావాసం చేయాలి. అందులో కూడా గిరిజన గ్రామాలు ఉన్నాయి. ఇప్పుడుండే ల్యాండ్ ఎక్విజిషన్ చట్ట ప్రకారం ఆ గ్రామాలన్నీ చేయాలంటే చాలా ఇప్పటికే మనకు లేట్ అయింది కాబట్టి కాంట్రాక్టర్ కూడా ఇప్పుడు క్లెయిమ్స్ పెట్టే పరిస్థితికి వచ్చాడు. 2 ఏళ్లలోనే నాకు నష్టం వచ్చిందని. ఒక పక్క ఇంత మునిపే కొన్ని కోర్టులేకి పోయినాయి. ఇవన్నీ కూడా ఒక సున్నితమైన సమస్యని పరిష్కారం చేసి ఆ ప్రాజెక్టును పూర్తి చేసుకోకపోతే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తే అంధకారం అవుతుంది. నేను ప్రధానమంత్రి గారిని చాలా స్పష్టంగా రిక్వెస్ట్ చేశాను. పోలవరం ప్రాజెక్టు మీరు పూర్తి చేయాలి, తొందరగా పూర్తి చేయాలి. దానికి కూడా కొంతమంది రకరకాలుగా మాట్లాడుతున్నారు. పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు కాదు, ఎప్పుడో తెలుగుదేశం ప్రభుత్వం రాకమునిపే టెండర్ పిలిచారు. అది రాష్ట్ర ప్రభుత్వం టెండర్ పిలిచింది కాబట్టి తర్వాత పోలవరం ప్రాజెక్టు నేషనల్ ప్రాజెక్ట్ చేశారు. కాబట్టి ఇది కేంద్రం ఏమన్నారంటే మీరే పూర్తి చేయండి, మేము డబ్బులు రీఎంబర్స్ చేస్తామని చెప్పారు. దానిపైన ఇప్పుడు మేమేంటంటే వాళ్ళకి కానీ వదిలిపెడితే రేపు రాబోయే రోజుల్లో డబ్బులు కూడా ఖర్చు పెట్టకుండా ఢిల్లీ నుంచి మానిటర్ చేసే సమస్యలు వస్తాయి. కాబట్టి ఇక్కడ టైం టు టైం దాన్ని పూర్తి చేస్తూ అవసరమైతే మనం డబ్బులు ఖర్చు పెట్టి రీఎంబర్స్మెంట్ ఫైట్ చేస్తే కొంతవరకైనా ప్రాజెక్టు పూర్తి అవుతుంది, మన చేతుల్లో ఉంటుంది. లేకపోతే ఢిల్లీకి పోయిన తర్వాత వాళ్ళు పూర్తి చేయకపోతే మొత్తం ఆ ప్రాజెక్టు దెబ్బతినే పరిస్థితి వస్తుంది. మన ఆశలు అడియాసలు అవుతాయని ఉద్దేశించకపోతే దాన్ని కూడా వక్రీకరించి మాట్లాడుతున్నారు కొంతమంది పెద్ద మనుషులు. అదే మరిగా ఈరోజు మనకు ఏదైతే విశాఖపట్నంలో రైల్వే డివిజన్ కోసం పోరాడుతున్నాం, ఇంకొక పక్కన కడప స్టీల్ ప్లాంట్ కానీ, దుగ్గిరాజపట్నం పోర్ట్ కానీ, రాయలసీమకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, రైల్వే కానీ, పోర్ట్లు, ఇంకా అదనంగా చూస్తే ఎయిర్పోర్ట్లు ఇక్కడ అమరావతి, ఇంకో పక్కన విశాఖపట్నం, తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేయడం, ఇంకో పక్కన మెట్రోస్ విజయవాడ. మొన్న ఆఫీసర్లు కొంతమంది విజయవాడ మెట్రో వైబుల్ కాదని పంపించారు. ఇలాంటి సమస్యలు బోలెడని సమస్యలు ఉన్నాయి. మళ్ళీ వీఆర్ ఫైటింగ్. అడుగడుగున గడిచిన 1 సంవత్సరంలో ఎన్నిసార్లు తిరిగానో అన్నిసార్లు ఢిల్లీకి తిరిగాను, ఓపిక్గా తిరిగాను. దానిపైన ఒక 2,300 కోట్ల రూపాయలు మనకు డెఫిసిట్ ఫైనాన్స్ వచ్చింది. ఒక 1,500 కోట్ల రూపాయలు రాజధానికి వచ్చింది. ఒక 250 కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టుకి వచ్చింది. అదే మరి మిగిలినటన్నీ కూడా మనం అన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలంటే ఎప్పటికప్పుడు మనం పనిచేయడం. ఇన్స్టిట్యూషన్స్ మీరు చూశారు, 1 by 1 తీసుకొచ్చాం, కొన్ని వచ్చాయి, ఇంకా కొన్ని చట్టాన్ని కూడా చేయలేకపోయారు. అది కూడా మాట్లాడుతూనే ఉన్నాం. మనం ల్యాండ్ ఇచ్చాం, కాంపౌండ్ వాళ్ళకి డబ్బులు ఇచ్చాం. అదే మరి ల్యాండ్ వాళ్ళు కానీ చేస్తారంటే ముందు సొసైటీ ఫామ్ చేసి మనమే ఇచ్చి ముందుకు పోతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రోయాక్టివ్గా రోజు రోజుకు తిరిగి పనులు చేస్తూ వాళ్ళు ఏం చెప్తే అవన్నీ చేసి నెక్స్ట్ డే మళ్ళా పోయి మళ్ళా ఢిల్లీలో తిరుగుతున్నాం. కాబట్టి కొంతవరకు 1 సంవత్సరంలో కొన్ని పనులు అయినాయి. నేను ఆ విషయమే చెప్పాను. మీరు ఈ పనులు అయినాయి కాబట్టి ప్రధానమంత్రి గారితో చెప్పినప్పుడు మాకు చాలా సమస్యలు ఉన్నాయి, ఈ పనులు అయినాయి, దానికి కూడా మీకు థ్యాంక్స్ చెప్తున్నా, కానీ మాకు చేయాల్సినవి ఇవన్నీ ఉన్నాయి, మీరు చేయమన్నాను. దానికి కూడా ఒకరికి మాట్లాడుతున్నారు. అంటే ఎక్కడ పోయింది మీ విజ్ఞతను అడుగుతున్నాను. ఎవరు రాజీ పడతారు? మీలాంటి వాళ్ళు రాజీ పడతారు. నాకేం రాజీ పడాలని ఎవరితో అవసరం లేదు.
నేను ఈరోజు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం 24 గంటలు పనిచేస్తున్నా. 210 రోజులు పాదయాత్ర చేశాను. ఇక్కడ వసతులు లేకపోయినా చాలామందికి చాలా ఇబ్బందులున్నా ఈరోజు ఆదాయాన్ని పెంచుకునే మార్గం ఆలోచిస్తున్నాం. అభివృద్ధిలో ముందుకు పోయే మార్గాన్ని ఆలోచిస్తున్నాం. టెక్నాలజీ ఉపయోగించి సమర్థవంతంగా పనిచేసుకునే పరిస్థితి చేస్తున్నాం. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వంతో కూడా ఎప్పటికప్పుడు మన సంబంధాలు పెంచుకొని ఎప్పటికప్పుడు లైజాన్ పెంచి రేపో పెంచి 24 గంటలు పనిచేస్తుంటే కొన్ని పనులు అయినాయి. ఆ పనులు చాలు. మనం చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. ఈరోజు నేను చేసే పనుల్లో కేంద్ర ప్రభుత్వం సహకరించకపోతే ఇబ్బందులు వస్తాయి. కేంద్ర ప్రభుత్వం సహకరించే విధంగా అందరం ప్రయత్నం చేసుకునే బాధ్యత మన పైన ఉంది. అంతేగాని ప్రజలను రెచ్చగొట్టి మనోభావాలు దెబ్బతీయడం మంచిది కాదు. నేను ప్రజలందరికీ విజ్ఞప్తి మొత్తం డిబేట్ చేద్దాం. ప్రత్యేక హోదా గురించి డిబేట్ చేద్దాం. చట్టంలో పెట్టినట్టు డిబేట్ చేద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ చేసిన నీతిమాలిన రాజకీయాలు డిస్కస్ చేద్దాం. నాకు ఏం ప్రాబ్లం లేదు. నేను నిప్పులాగా బ్రతికాను. ఎవ్వరికి భయపడవలసిన అవసరం లేదు. 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో నేను ఎవ్వరికీ భయపడే పరిస్థితి రాలేదు. అది రాదు. దానికి కారణం నేను అవలంబించిన విధానం, నేను ప్రవర్తించిన తీరు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. నా విశ్వసనీయతే నాకు శ్రీరామ రక్ష. కాబట్టి ఆ విషయాలు గుర్తుపెట్టుకొని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి అనునిత్యం పనిచేస్తాం. ప్రయత్నం చేస్తా. నేనేమంటానంటే నేను ప్రయత్నాలు చేయకపోతే ఇవన్నీ రావు. అందుకే రాష్ట్రంలో ఉండే కొంతమంది రాజకీయ నాయకులు రెచ్చగొడతారు. రెచ్చగొట్టిన తర్వాత ప్రజలకు అప్పీల్ చేస్తున్నారు, రెచ్చిపోవద్దండి, మీ యొక్క ప్రాణం విలువైనది, దయచేసి ఆలోచించుకోండి, మనం సాధించుకోవాలి, సాధించుకునే వరకు మనం పోరాటం చేస్తూ మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వంతో ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉంది. వాట్ ఐఎమ్ సేయింగ్, నేను సెన్సిటివ్ కాదు, మనం సెన్సిటివ్గా ఉండాలి. ఈరోజు ఒక పార్టీ కాదు నేను చెప్పేది, బీజేపీ పార్టీ సెంట్రల్లో ఉండొచ్చు, ఇంకొకరు కాదు. మనం సెన్సిటివ్గా ఉండి మన సమస్యను పరిష్కారం చేసుకోవాలి. పోలవరం ప్రాజెక్టు కావాలి, నువ్వు అడుగుతున్నావు, నేను కూడా ఇష్ట ప్రకారం మాట్లాడతాను. పోలవరం రాదు, అప్పుడు ఏమవుతారండి మీరు? అరే ఉందాయా, నేను కాదనలేదు. అది అందుకే నిన్న కూడా పోయి చెప్పి వాళ్ళు చేస్తామంటున్నారు. చేసే వరకు ఓపిక పట్టాలి, ప్రజల్లో కూడా ఓపిక పట్టించాలి, వాళ్ళు కూడా ఎడ్యుకేట్ చేయాలి. లేదు తొందరపడితే ఎవరు నష్టపడేది? నువ్వు కాకపోతే ఎవరు నష్టపోతాం? కాబట్టి ఇవన్నీ కూడా సమస్యలు పరిష్కారం చేసుకోవడంలో ప్రజలకు అందుకే విజ్ఞప్తి చేస్తున్నా. మనం ఎమోషనల్గా డిస్టర్బ్ అయ్యామనుకో వచ్చే నష్టం మనకే వస్తుంది. నేనేమంటానంటే వాళ్ళు కూడా చేస్తున్నారా లేదా, నేను అక్కడికి పోయినప్పుడు ప్రధానమంత్రితో మాట్లాడినప్పుడు ప్రధానమంత్రి చాలా క్లియర్గా ఉన్నాడు. అదే మరి నేను వెంకయ్యనాయుడు గారితో మాట్లాడినప్పుడు వెంకయ్యనాయుడు గారు అయితే హోమ్ మినిస్టర్ పిలిపించి చెప్పాడు, నా ముందరనే చెప్పాడు, సెక్షన్ 10లో ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతూ ఉంది, యూ డూ సంథింగ్, మీ చేతల్లో ఉండే పనులని ఇవన్నీ చెప్పాడు. అదే మరిగా కేంద్రం కూడా ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో ఇవన్నీ నేను మొత్తం A to Z నా రిప్రజెంటేషన్ మీరు చూస్తే చాలా స్పష్టంగా చట్టంలో ఉన్నట్టు చెప్పాను. ప్రామిసర్ కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాం. నవ్ ఏదైతే నిన్న మొన్న ఒక నీతి ఆయోగ్ అరవింద్ పన్గడియా అతనికి అప్పచెప్పారు. మార్నింగ్ కూడా నేను ఫోన్ చేసి మాట్లాడాను. నెల్లూరు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత రాష్ట్రంలో జరిగే పరిణామాలు రెండు కూడా PM సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ నృపేంద్ర మిశ్రాతో మాట్లాడాను. అదే మరిగా నీతి ఆయోగ్ అరవింద్ పన్గాడియాతో మాట్లాడాను. నేను చాలా స్పష్టంగా చెప్పింది, ఇక్కడ ప్రజల్లో ఇబ్బందులు ఉన్నాయి, సెంటిమెంట్స్ ఉన్నాయి, మీరు అర్థం చేసుకోండి, న్యాయం చేయండి, తొందరగా చేయండి అని ఈరోజు మార్నింగ్ కూడా అన్ని డెవలప్మెంట్స్ అని టైం టు టైం ఐఎమ్ బ్రీఫింగ్ దామ్. నేనేమంటానంటే మనము ఇబ్బందుల్లో ఉండే మాట వాస్తవమే కదా, మనకు పనులు కావాలి కదా. వారు కూడా ఏం చెప్పారు, నేను పన్గాడికి చెప్తాను, అన్నీ ఒక రోడ్ మ్యాప్ తయారు చేస్తామని చెప్పారు. రోడ్ మ్యాప్ వచ్చిన తర్వాత మనకు ఒక ఐడియా వస్తుంది కదా, ఇది ట్రెండ్. నేను అది చెప్పాను ప్రధానమంత్రి గారికి. వారు కూడా ఇంత మునుపు ప్రధానమంత్రి గారు కొన్ని విషయాలు తెలియకపోయినా ప్రధానమంత్రి గారితో మా మీటింగ్లో వచ్చినప్పుడు వారు కూడా కొన్ని అడిగారు. వారు కూడా చాలా ఎక్సర్సైజ్ చేశాడు. 2-3 రోజులు డిపార్ట్మెంట్ ఇచ్చి మాట్లాడాడు, ఫైనాన్స్ మినిస్టర్తో మీటింగ్ పెట్టాడు.
పెట్టిన తర్వాత నాకు అన్నీ కూడా నన్ను అడిగిందని కొన్ని అడిగారు. ఎవ్రీథింగ్ వీ హ్యావ్ క్లారిఫైడ్. దానిపైన రోడ్ మ్యాప్ ఇస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా. ఆ రోడ్ మ్యాప్ ఇచ్చినప్పుడు మనకు ఒక ఐడియా వస్తుంది. రావాలి. నేను అందుకని ఈరోజు మళ్ళీ అడిగాను, తొందరగానే రావాలి. దట్ ఈస్ వాట్ ఐఎమ్ డిమాండింగ్ దెమ్, ఐఎమ్ రిక్వెస్టింగ్ దెమ్. ఎందుకంటే తొందరగా వస్తే తప్ప ఇక్కడ ప్రజల్లో ఉండే అనుమానాలు నివృత్తి చేయలేం. మీరు తొందరగా చేయమని చెప్పి కోరాను. నేనేమంటానంటే అన్ని విషయాలు విన్న తర్వాత ప్రధానమంత్రి గారు అనింది, ఏవైతే యాక్ట్లో చెప్పినట్టే కానీ ఇచ్చిన హామీలు కానీ నిలబెట్టాల్సిన అవసరం ఉంది. లెటర్ అండ్ స్పిరిట్ వీ హ్యావ్ టు డూ ఇట్ అని చెప్పి మాట్లాడారు. లెటర్ అండ్ స్పిరిట్ అని మాట్లాడారు. నేను వచ్చే వరకు సాటిస్ఫై కాను ఏది కూడా. ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు, నేను సాటిస్ఫై అయ్యానా? నువ్వు చెప్పు ప్రజలకు ఒక పని చేశాను, నేను ఎప్పుడన్నా సాటిస్ఫై అయ్యానా? లేదు. నా గోల్ వేరే ఉంది. నేను లాజికల్గా తీసుకుపోయే వరకు, నేను అనుకున్నటువంటి దీన్ని సాధించే వరకు, సాధించిన తర్వాత కూడా నాకు ఒక అజెండా ఉంది. ఆ అజెండా ఏదైతే రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేసి ప్రజలు నా మీద నమ్మకం పెట్టుకున్నారు. ఎన్నికలది గుర్తుపెట్టుకోండి. నా మీద ఏమన్నా నమ్మకం పెట్టుకున్నారు? ఈయనకు ఒక సీనియారిటీ ఉంది, అనుభవం ఉంది, ఈయన నాయకత్వంలో ఈ రాష్ట్రం బాగుపడుతుంది, మా కష్టాలు తీరతాయని చెప్పి ప్రతి ఒక్కరు ఆశించారు, నా మీద నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి అనునిత్యం పనిచేస్తున్నా. ఐ కెన్ సే వెరీ ప్రౌడ్లీ, ఈ 1 year 3 monthsలో సౌత్ ఇండియాలో నెంబర్ 1గా మనం తయారవుతున్నాం. మనం దీంట్లో ఉన్న బేస్లో ఉన్నాం. అక్కడి నుంచి మూవ్ అవుతున్నాం. మూవ్ అయినప్పుడు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఆ ఇబ్బందుల్లో కూడా అధిగమించి ముందుకు పోగలుగుతున్నాం. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు వాళ్ళు చెప్పే మాట ఏంటి? 14th ఫైనాన్స్ కమిషన్ వచ్చింది. 14th ఫైనాన్స్ కమిషన్లో 32% ఇచ్చినటువంటి రాష్ట్రాలకు ఇవ్వాల్సిన నిధులు 42% చేశారు. దీని ప్రకారం 62% సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఇచ్చినట్టు 52% తగ్గిపోయినాయి. ఆటోమేటిక్గా ఇక్కడ ఇచ్చారు, అక్కడ తగ్గిపోయినాయి. మనకు వచ్చే డబ్బులు రెంటిలో కూడా కోతపడే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు రకరకాలుగా డిస్కషన్ స్టార్ట్ అయింది. నిన్న మొన్న ఒక ఆర్టికల్ మీరు చూసుంటారు హిందూలో, ఏ విధంగా నీరుగార్చారు, సెంట్రల్ హోదా అనేది, ప్రత్యేక హోదా అనేది ఎట్ నీరుగారిపోయింది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. దీనికి ఫండ్సే తగ్గిపోయినాయి. ఏఐబిపి ఉంది, 1000 కోట్లు పెట్టారు. ఇప్పుడు ఏఐబిపిలో 90-10 ఎక్స్ట్రా దీనికి వస్తుంది, ప్రత్యేక హోదా వస్తే వస్తుంది. అందులో పెట్టిన డబ్బులే 1000 కోట్లు పెట్టారు. ఇంతకుముందు 8500 కోట్లు ఉండేది. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుకే 1000 కోట్లు మనం ఖర్చు పెట్టాం. ఈ సంవత్సరం ఇప్పటికే 1000 కోట్ల పైన ఖర్చు అయిపోయింది. ఒక పోలవరం ప్రాజెక్టుకే 1000 కోట్లు పెడితే ఏఐబిపి మొత్తం ఇరిగేషన్కే 1000 కోట్లు పెడితే ఏ విధంగా సాధిస్తారు? రెండోది ఈఏపి ప్రాజెక్టులు. ఈఏపి ప్రాజెక్టు 90-10 నేను ఇంత మునిపే చెప్పాను. మూడోది సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ తగ్గిపోయినాయి. ఆ 30% ప్రత్యేక హోదా ఉండే రాష్ట్రాలకు వస్తే ఆ ప్రత్యేక స్టేట్లకు వచ్చేది కూడా క్వాంటం తగ్గిపోయింది. మూడోది ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్. ప్రతి ఒక్కరిని మభ్య పెడుతున్నాం. ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ దీనికి సంబంధం లేదు. చట్టంలో మనకు వేరే విధంగా చెప్పారు కాబట్టి దాన్ని ఇవ్వాలని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం. హిమాచల్ ప్రదేశ్ మారిగా, జమ్మూ అండ్ కాశ్మీర్ మారిగా, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ మారిగా, ఉత్తరాంచల్ మారిగా మనకు కూడా ఇమ్మని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం. 46(3)లో ప్రత్యేకంగా కూడా రాయలసీమ, ఉత్తరాంధ్ర మెన్షన్ చేశారు. ఆ విషయం కూడా నేను చదివినిపించాను, నా మెమరాండంలో కూడా ఇచ్చాను. కాబట్టి ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రతి ఒక్కడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. కానీ ఇవన్నీ సాధించుకోవాలి. అదే ఉపయోగం లేదని కాదు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అందులో ఏమున్నాయని కూడా అర్థం చేసుకోవాలి. 3 విషయాలు. ఒకటి ఏఐబిపి, రెండోది ఈఏపి, మూడోది ఏదైతే సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్, సెంట్రల్ అసిస్టెన్స్. ఆ 3 తగ్గాయి. అందుకే అన్నప్పుడు కూడా నేను మాట అన్నాను, నేను దీనికి మీకు డబ్బులు కాదు, మీకు ఇది కాదు, హోదా కాదు కావాల్సింది, మీకు దానికంటే మించినటువంటి ఫైనాన్షియల్ బెనిఫిట్ మీకు కావాలి, కానీ ఆ హోదా అనేది ఎందుకు అడుగుతున్నారు, నేను దానికంటే బెటర్గా ఇస్తానని ఈయన అన్నాడు. అరుణ్ జైట్లీ మీకు అందరూ రికార్డులో ఉంది. రెండో మాట అన్నాడు, బీహార్కు ఆంధ్రప్రదేశ్ సంబంధం లేదు, ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్గా ఇన్సెంటివ్స్ వాళ్ళ హక్కు చట్టంలో భద్రత ఇచ్చారు, చట్టంలో హక్కు కల్పించారు అని ఓపెన్ కమిట్ అయ్యాడు. ఆ హక్కుని కాపాడమని నేను కోరుతున్నా. ఇట్ ఈస్ అవర్ రైట్. ఆ హక్కును కాపాడి మనం ఆదుకోమని చెప్పి నేను చెప్తున్నా. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అరే అంటే ముందు ఏమవుతుంది చూడాలి కదా. ఏ కన్సెన్సస్ కాదు కావాల్సింది, అక్కడ ఇవ్వాలా. తర్వాత ఎప్పుడు ఏం చేయాలా అవన్నీ తర్వాత.
ముందు అక్కడ కావాల్సింది ప్రధానమంత్రి గారు కానీ వాళ్ళంతా కానీ వాళ్ళు మనకు ఒక మాట చెప్పిన తర్వాత కాదు మేము మళ్ళీ అది చేస్తామంటే దానివల్ల వచ్చే లాభం ఏమి ఉండదు. ఏది ఎప్పుడు చేయాలనో ఐ నో వెరీ వెల్. వీళ్ళు అప్రోప్రియట్ టైంలో ఏ నిర్ణయాలు తీసుకుంటాం. నేనేమంటానంటే అనేక విషయాలు చెప్పారు. 14th ఫైనాన్స్ కమిషన్లో మనకు కొంత వెసులుబాటు ఇస్తూనే ఒక మాట చెప్పారు. ఏం చెప్పారు? 2019 కూడా ఆంధ్రప్రదేశ్ డెఫిసిట్ ఫైనాన్స్ ఉంటుందని చెప్పారు. వెస్ట్ బెంగాలు లేకపోతే మిగిలిన కేరళ ఇలాంటి రాష్ట్రాలు కూడా సర్ప్లస్ అవుతాయి. ఆంధ్రప్రదేశ్ మాత్రం 2019 కూడా డెఫిసిట్ అవుతుందని చెప్పారు. అదే మాదిరిగా మేము 32 నుంచి 42% రాష్ట్రాలకు ఇవ్వాల్సిన నిధులు పెంచుతున్నాం కాబట్టి ఇప్పుడు ప్రత్యేక హోదా కూడా బ్యాలెన్స్ చేసామని విధంగా మాట్లాడారు. ఇవ్వద్దని మాట్లాడడంలా దాన్ని బ్యాలెన్స్ చేసామన్నారు. ఇప్పుడు వీళ్ళేమంటున్నారు? మిగిలిన రాష్ట్రాలు కూడా మేము ప్రత్యేక హోదా ఇవ్వలేదని చెప్పి మాట్లాడారు. నేనేమంటున్నాను? వాళ్ళది వేరే మాది వేరే. మేము విభజన కోరుకోలేదు. కానీ 58% జనాభా ఉండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 50-60 సంవత్సరాలు హైదరాబాద్లో ఉండి ఈరోజు కట్టుబట్టలతో ఇక్కడికి వచ్చాం. కట్టుబట్టలతో వచ్చినప్పుడు మమ్మల్ని అన్ని విధాలా ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రం పైన ఉంది. 2 రాష్ట్రాలు తెలుగు మాట్లాడేవాళ్ళు. ఆ రోజు చేసిన విభజన విధానం వల్ల మనం చాలా బాధపడ్డాం. అయితే ఈరోజు 2 రాష్ట్రాల మధ్య మళ్ళా విభేదాలు విద్వేషాల కంటే కొట్టాడుకుంటే వచ్చేదేమీ లేదు. మమ్మల్ని పరిష్కారం చేయండి, సమంగా న్యాయం చేయండి. ఏవైతే అన్యాయం జరిగిందో ఒక పెద్ద దిగ్గుగా కేంద్రం ముందుకొచ్చి మా సమస్య పరిష్కారం చేయమంటున్నాం. నేను ఆ విషయం నిన్న కూడా చెప్పాను. మాకు న్యాయం చేయండి, పెద్దగా మీరు ముందుకు రండి, మీ బాధ్యత అదని చెప్పాను. కేంద్రం యొక్క రెస్పాన్సిబిలిటీ మనకు అండగా ఉండాల్సిన బాధ్యత ఉంది. ఆ మాటే చెప్పాను నేను. అదే మరి నేను ఏమన్నాను? లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ వచ్చే వరకు, అన్ని రాష్ట్రాలతో సమానంగా పైకి వచ్చే వరకు ప్రత్యేక హోదా ఇవ్వండి, ప్యాకేజ్ ఇవ్వండి, చట్టంలో పెట్టడి చేయండి, ఇంకా కొత్తగా ఇవ్వండి, మమ్మల్ని పైకి తీసుకొచ్చే వరకు మాకు చేయూతనివ్వండి. తర్వాత ఈ రాష్ట్ర దేశ అభివృద్ధి కోసం మేము కృషి చేస్తాం. జీఎస్టీ వస్తే ఎవరికి వస్తుంది ఆదాయం? ఇన్కమ్ ట్యాక్స్ వస్తే ఎవరికి వస్తుందండి? కేంద్రానికి వస్తుంది. కేంద్రం ఏంటి? ఈ దేశం. కాబట్టి మమ్మల్ని ఆ విధంగా ఆదుకోమని చెప్పి నేను కోరుతున్నాను. కాబట్టి ఇవన్నీ ఆదుకోమని నా మీద విమర్శించడానికి ఎవరిచ్చారండి? కక్కండి. హూ ఆర్ దిస్ పీపుల్ నన్ను గురించి విమర్శించడానికి? నేను ఎప్పుడూ రాజీ పడలేదు. ఇప్పటికి కూడా ఇన్నిసార్లు పోయాను కాబట్టి కొంతవరకు డబ్బులు తీసుకురాగలిగాం. 5 సంవత్సరాలు వీళ్ళంతా ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారంటే లోకల్ బాడీకి ఎలక్షన్లు పెట్టకుండా 13,000-14,000 కోట్ల రూపాయలు మనకు డబ్బులు రావాలంటే 13th ఫైనాన్స్ కమిషన్లో వీళ్ళు డ్రా చేసింది 6,000 కోట్లు. నేను ఒక సంవత్సరంలో 6,000 కోట్లు డ్రా చేస్తే ఇంకా నాకు ఒక 630 కోట్లు 40 కోట్లు నాకు రాలా. మన వల్ల కొన్ని రాష్ట్రాలకు ఈ డబ్బులు వచ్చాయి. కాబట్టి ఎక్కడ నేను వీలైతే ఆ డబ్బులు తీసుకొచ్చి మనకు రావాల్సినట్టే కానీ కేంద్రంలో ఉండే పెండింగ్ ఉండేటే కానీ ఎక్కడ చిన్న అవకాశం ఉన్నా వదిలిపెట్టకుండా 10 సార్లు తిరిగి అవన్నీ సాధించుకుంటున్నాం. 1 మినిట్. నేనేమంటానంటే వాళ్ళకే నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రత్యేక హోదా అవసరం. బైఫర్కేషన్ చట్టంలో పెట్టినటువంటి ప్రొవిజన్స్ అన్నీ అవసరం. మనకు ఆర్థిక సహాయం అవసరం. కాబట్టి నేను ఎవరు కూడా అఘాయిత్యాలకు పాటుపడద్దండి, అధైర్యపడద్దండి. మనం సాధించుకుందాం. సాధించుకోవడమే కాదు, మనం ఇంకా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీకు ఇబ్బందులు వచ్చాయి, కానీ వాళ్ళ మనోభావాల్లో కూడా ఎట్టుందంటే ఇది జరిగితే ఇంకా మేము ముందుకు పోతాను కూడా ఉంది. నేనేం పెన్షన్ ఆపలేదే, 5 కేజీల బియ్యం ఆపలేదే, రైతుల యొక్క ఇది ఆపలేదే, నేను ఇంకో పక్కన డాక్టర్కి ఇవ్వాల్సిన ఆపలేదే. అప్పులు చేసి భవిష్యత్తులో చేయాల్సిన అప్పులు కూడా ఈరోజు చేసి నేను వాళ్ళందరికీ కూడా ఆదుకోవడానికి ముందుకు పోతున్నాను. ఏ రాష్ట్రంలో విధంగా 5 లక్షల రూపాయలు రైతు ఆత్మహత్య చేసుకుంటూ ఇచ్చాను. నేను ఎవరిని ప్రతి ఒక్కరిని కోరేదండి. నిన్న మొన్న ఒకటి వచ్చింది, అది కూడా ఈరోజు నేను క్లియర్గా మా సీఎస్ చెప్పాను, ఒక 4 రోజుల్లో చేస్తాం. హైదరాబాద్లో చదువుకున్న వారికి 6 పాయింట్ ఫార్ములా వల్ల ఇక్కడ ఉద్యోగాలు అనేది మనోధైర్యం కోల్పోతున్నారు. దానికి ఇమీడియట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టేకప్ చేస్తాం. ప్రెసిడెంటియల్ ఆర్డర్లో అమెండ్మెంట్ తీసుకొస్తే ఆటోమేటిక్గా వస్తుంది. విత్ ఇన్ 15 days విల్ గెట్ ఇట్ డన్. ఆల్రెడీ నేను ఇన్స్ట్రక్ట్ చేశాను, అది కూడా తీసుకొస్తాం. ఇలాంటి కొన్ని అపోహలు ఉన్నాయి. ఈ అపోహల్ని నివృత్తి చేయవలసిన బాధ్యత రాజకీయ పార్టీలపైన, రాజకీయ నాయకులపైన ఉంది. దీన్ని ఎక్స్ప్లాయిట్ చేసుకోవడం మంచిది కాదు.
ఈరోజు ఎవరైనా సరే నేను కానీ ఇంకొకరు కానీ ప్రజలకు జవాబుదారితనం ఈరోజు కాకపోవచ్చు, రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు. మన వల్ల ఏమైంది, ఏమొచ్చిందని ప్రతి ఒక్కరు వాచ్ చేస్తారు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. కాదయ్యా, నువ్వు విభజన చేసినప్పుడు ఏం పెట్టారు? ఎక్కడన్నా ఉందా? రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేయకుండా రాష్ట్రాన్ని విభజన చేయడంలో ఆర్టికల్ 3 ఉపయోగించే సందర్భం ఎక్కడ ఉంది ఈ దేశంలో? దట్ ఈస్ హౌ దే హ్యావ్ డన్. ఇప్పుడు దాంట్లో పెట్టిన చట్టంలో ఉన్నట్టునే అమలు చేయాలి. ఇప్పుడు సర్కారియా కమిషన్ దీనికి సంబంధం లేదు. చట్టంలో పెట్టినట్టు అమలు చేయాలి. ఆ రోజు విభజన జరిగినప్పుడే ఆర్టికల్ 3 దుర్వినియోగం చేశారు ఫస్ట్ టైం. ఇవన్నీ జరిగాయి కాబట్టి మనందరం నిమిత్త మాత్రులు అయ్యాం. తగ్గిపోవడం నువ్వు నేను చేయడం కాదు. అది ఆ డబ్బుల్ని 2 విధాలుగా మీరు, ఎందుకని నేను ఒక మాట చెప్తాను. మీరు ఇంతవరకు మీరు విజయవాడ ప్రెస్గా ఉన్నారు, ఇప్పుడు రాజధానిలో ఉండే ప్రెస్లో మీరు ఉన్నారు. అది గుర్తుపెట్టుకోవాలి. మీరు కొంచెం నాలెడ్జ్ని పెంచుకోవాలి. ఇంకా ఉదాహరణకు అదే నేను చెప్తున్నాను. సర్కారీ కమిషన్ కంటే కూడా 14th ఫైనాన్స్ కమిషన్ ఏమిచ్చింది? మొత్తం వచ్చిన డబ్బుల్లో 32 నుంచి 42% రాష్ట్రానికి నిధులు పెంచారు. ఆ ఎక్స్టెంట్లు ఎక్కడ తగ్గిపోయింది? 62% ఉండేది, 60% ఉండేది, 50% తగ్గిపోయింది. అక్కడ నిధులు తగ్గాయి, ఇక్కడ ఇచ్చారు. కుడి చేత్తో ఎడం చేత్తో ఇచ్చి కుడి చేత్తో తగ్గించారు, అంతే. దట్ ఈస్ ది డిఫరెన్స్. కాబట్టి మనకు రావాల్సిన ఓవరాల్ పూల్లో తగ్గాయి. ఇప్పుడు మళ్ళా శివరాజు చౌహాన్ కమిటీ వేశారు. నన్ను ఏదైతే నేను స్వచ్ఛ భారత్కి వేశానో ఆయన ఒక కమిటీ వేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రాజెక్ట్ ఏవైతే ఉన్నాయో నిధులు, సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ అన్నీ, ఇవి ఇంకా ఎట్లా రీఆర్గనైజ్ చేయాలని కూడా వేశారు. వాళ్ళు ఏమి రిపోర్ట్ ఇస్తారో తెలియదు. ఇప్పుడు వాళ్ళు హిమాలయన్ స్టేట్స్ అండ్ అదర్ స్టేట్స్ అని వాళ్ళు మాట్లాడుతున్నారు. మనం 29, మన బాధంతా మనం 29 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మన బాధలు మనకున్నాయి, వాళ్ళ ఆలోచన వాళ్ళకున్నాయి. వాళ్ళు ఓవరాల్గా ఆలోచిస్తున్నారు, మనం ప్రత్యేకమైన సమస్యలు మన సుడిగుండంలో మనం ఉన్నాం. దట్ ఈస్ ది డిఫరెన్స్. దీన్ని వాళ్ళని కన్విన్స్ చేసుకోవడం, వాళ్ళకి చెప్పడం, చెప్పి ఏ విధంగా చేయాలని చేయడం. ఒకటి తప్పకుండా రాజకీయంగా మనం ఏ విధంగా ఎంత ఒత్తిడి తేవడం కోసం అన్ని విధాలు ప్రయత్నం చేస్తాం. అదే సమయంలో మనకుండే సమస్యలన్నీ కూడా ఒకసారి అనలైజ్ చేసుకోవాలి. ఈరోజు మనం ఫారెస్ట్ ల్యాండ్ అడిగాం, 50,000 ఎకరాలు అడిగాం. ఫారెస్ట్ ల్యాండ్ మనకు కావాలి, ప్రాసెస్లో ఉంది. ఆ ల్యాండ్ కూడా రాకపోతే మనకు ఫారెస్ట్ ల్యాండ్ లేకపోతే ల్యాండ్ లేదు, మళ్ళీ డెవలప్మెంట్ ఆగిపోతుంది. అదే మరి క్లియరెన్సెస్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ మనం వర్కౌట్ చేసుకుంటూ ఏ విధంగా చేయాలో సయోధ్యగా అన్నీ చేస్తే మనం బయటపడడానికి అవకాశాలు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఇవన్నీ కూడా ఓవరాల్గా ప్రతి ఒక్క సమస్యని స్కోప్ ఆఫ్ ఇష్యూ. కొంతమంది ఏమంటున్నారు, ప్రత్యేక హోదా వస్తే స్పెషల్ ఇన్సెంటివ్స్ వస్తాయి, ఇండస్ట్రీ వచ్చేస్తుంది, ఇట్లా రెచ్చగొడుతున్నారు. అంటే ఏంటి? వీళ్ళకి తాత్కాలికంగా మబ్బు పెట్టాలా? ఈ మబ్బు పెడితే వాళ్ళకి లాభమే. ఇప్పుడు అందుకే నేను కూడా చాలా ఫర్మ్గా చెప్పబోతున్నాను రేపటి నుంచి. ఏ నాయకుడైనా సరే మీడియా కానీ వాళ్ళు కానీ చెప్పిన దాంట్లో ఎంత వాస్తవం ఉంది, ఎక్కడ అన్యాయం జరిగినా ఐ విల్ బి ది ఫస్ట్ మ్యాన్. అదే వారిగా కావాలని వక్రీకరించి మాట్లాడితే మాత్రం ఐ విల్ స్ట్రైట్ ఇన్ ది రికార్డ్స్. ఆ విషయం మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీలో కూడా ఒకరిద్దరికి వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంటే ఐ కాంట్ హెల్ప్ ఇట్. ఓవరాల్ రాష్ట్ర ప్రయోజనాలు ఆలోచించే వాళ్ళు ఒక విధంగా ఆలోచిస్తారు, షార్ట్ సైడ్ ఆలోచించే వాళ్ళు ఇంకొక విధంగా ఆలోచిస్తారు, రాజకీయ ప్రయోజనాలు ఆలోచించే ఇంకొక విధంగా ఆలోచిస్తారు. ప్రజల్లో కూడా ఎమోషనల్గా ఉంటాయి, కొన్ని సమస్యలు ఉంటాయి, అందరూ ఒకటిగా ఆలోచించరు. అలాంటి వారికే విజ్ఞప్తి చేస్తున్నాను నేను. మీ ప్రాణం చాలా విలువైంది, దయచేసి ఆలోచించండి. మొన్న జరిగింది, నేనే వెళ్ళాను, హాస్పిటల్కి వెళ్ళాను, డాక్టర్స్ చెప్పాను, నేను చూశాను, ఎమోషన్లోనే అయ్యాడు. ఏది పామర్లో ఉండే వ్యక్తి సుబ్బారావు. వీళ్ళందరూ కూడా ఆ ఎమోషన్ వద్దు, మనం అవసరమైతే ఇంకా గట్టిగా కష్టపడదాం. ఇంకా నేను కూడా రాత్రింబగళ్ళు కష్టపడతాను. హైదరాబాద్లో జీతాలు ఇవ్వలేని పరిస్థితి నుంచి 5 ఏళ్లలో 10 ఏళ్లలో వండర్ఫుల్ సిటీ చేసాం, సర్ప్లస్ బడ్జెట్ తీసుకొచ్చాం. ఆ రోజు కూడా కేంద్ర ప్రభుత్వంలో వాజ్పేయి గారు ఉంటే ఎంతవరకు హెల్ప్ చేయాలని చేయమన్నా, కొంతవరకు చేశారు, కొంతవరకు కష్టపడ్డాం, బయటపడ్డాం. ఇప్పుడు కూడా అదే మరి మనం చేసుకోవాలి. అంతేగాని అధైర్యపడిపోయేసి లేనిపోని సమస్యలు క్రియేట్ చేసుకోవడం మంచిదిగా. నేనేమంటానంటే ల్యాండ్ ఎక్విజిషన్ రైతులకు అన్యాయం జరగకుండా చేయడం ఇంపార్టెంట్. 95% మనం
96% ల్యాండ్ ఎక్విజిషన్లో వచ్చిన తర్వాత ఏ 4-5% వ్యక్తులు ఉదారంగా ఆలోచించాలి, ఓవరాల్ ప్రయోజనాలు ఆలోచించాలి. రేపు ప్రతి ఒక్కరూ మేము ల్యాండ్ ఇవ్వము అంటే ఒక కాలువ వస్తుందా? ఈరోజు నేను అడుగుతున్న ఒక క్వశ్చన్, ఈ పెద్ద మనుషులు ఎవరైతే అడిగారో ల్యాండ్ ఎక్విజిషన్ ఇవ్వద్దని, పులివెందులు నీళ్ళెట్టపోతాయి రేపు? ఐఎమ్ ఆస్కింగ్. కృష్ణా జిల్లాలో రైతాంగం నీళ్లు ఇవ్వకపోతే పులివెందులు నీళ్లు పోతాయా? పోలవరం ప్రాజెక్టులో గిరిజనులు అక్కడి నుంచి వేరే ప్రాంతాలకు పోకపోతే, వాళ్ళు రీహాబిలిటేట్ చేయకపోతే అక్కడ ప్రాజెక్ట్ వస్తుందా? అక్కడ ప్రాజెక్ట్ లేకపోతే వాళ్ళకి నీళ్లు వస్తాయా? అంటే రాయలసీమ ఎడారిగా మారిపోవాలన్నా? వీళ్ళకి ఏం అన్యాయం జరిగింది? ఎవరికి? నేను చెప్పిన వాళ్ళకి పోలవరం ప్రాజెక్టులో కుడికాలలో ఇచ్చాను, 40 లక్షలు ఇచ్చాను. 40 లక్షలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళని కూడా రీహాబిలిటేట్ చేసి నేను అక్కడి నుంచి కాలువలు దివి ఈ నీళ్లు అక్కడ తీసుకుపోతే ఇక్కడికి తీసుకొస్తాను, అక్కడ తీసుకెళ్తాను. రేపు ఒక ఎయిర్పోర్ట్ వస్తుంది, ఒక ఇండస్ట్రీ కావాలా? ఇండస్ట్రీ రాలేదని అందరూ బాధపడుతున్నారు. ఇండస్ట్రీ రావాలంటే ల్యాండ్ ఇవ్వాలన్నా? ఏం ఆకాశంలో కడతారు ఇండస్ట్రీ? ఆ మాత్రం మనం ఆలోచించుకోవాల్సిన పని లేదా? కాబట్టి నేను మీకు న్యాయం చేయమనడంలో తప్పులేదు. అట్ట కాకుండా ఏమీ జరగకూడదు, మళ్ళీ ఇండస్ట్రీని తేలేకపోయావు, నువ్వు ఇండస్ట్రీ ఇన్సెంటివ్స్ వద్దంటున్నావు, ఇలాంటివి మాట్లాడడం ఏంటి? దట్ ఈస్ వేర్ ఐఎమ్ ఆస్కింగ్. ఐ వాంట్ టు హ్యావ్ ఎ డిబేట్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. అదే బ్రదర్, సరిపోతుందా? హైదరాబాద్లో ఎంత ల్యాండ్ ఉంది? ఏం ఒక అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, ఒక ఆఫీస్ కట్టుకోవడానికి కాదు కదా. 10 మంది రావాలి, ఇండస్ట్రీస్ పెట్టాలి, ఎకనామిక్ యాక్టివిటీ పెట్టాలి. ఎందుకు వీళ్ళు అడుగుతున్నారు? ఎకనామిక్ యాక్టివిటీకే కదా, అన్నీ రావాలి కదా మరి. కాబట్టి కాలువ కూడా సరిపోతుంది, ఒక చిన్న కాలువ దోవడి సరిపోతుందంటే ఎట్టవుతుంది? ఆ నీళ్లు రావాలి కదా కాలువ బదులు. పోలవరం కూడా చిన్నది కట్టుకోమన్నారు, కట్టుకుందామా? నో, బట్ ఐఎమ్ సేయింగ్ వీఆర్ ట్రయింగ్ టు కన్విన్స్ దెమ్. అక్కడుండే రైతులను కూడా అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. నాకు ఎన్ని విధాల నాకు ఎవరితో విభేదాలు లేవు. రాష్ట్ర ప్రయోజనాల కోసం, విస్తృతమైన ప్రయోజనాల కోసం ప్రయత్నం చేస్తున్నాను. స్లో డౌన్ కూడా కాదు, వాళ్ళతో మాట్లాడుతున్నాం, ఇంకా మాట్లాడతాం. వాళ్ళకి విల్ ట్రై టు కన్విన్స్ దెమ్. ఎవ్రీబడి విల్ ట్రై టు కన్విన్స్ దెమ్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్. అంటే చూద్దాం, అవసరం వస్తే తప్పకుండా మాట్లాడతాం. నేను వారినే కాదు, ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తాను, ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి బ్రాడ్గా ఆలోచిస్తే ఎస్, ఎవరెవరికి తోచిన విధంగా మీరు కూడా కన్విన్స్ చేయండి, మీరు కూడా చెప్పండి. నేను ఒక వ్యక్తిని డీల్ చేయడంలా సమాజాన్ని డీల్ చేస్తున్నా. సమాజాన్ని డీల్ చేసినప్పుడు ఒక పక్క ఒకరికి ఒక న్యాయం చేసిన తర్వాత ఇంకొకరికి కూడా సమన్యాయం చేయాలి తప్ప ఇంకొకరికి ఇంకొక న్యాయం ఉండదు. అది చేసినప్పుడు వాళ్ళు ఏమంటారు? మేము సరిగా మేము చెప్తే ఇంటే మాకు అన్యాయం చేసి ఎవరైతే అడ్డం తిరిగితే వాళ్ళకి ఎక్కువ చేస్తారంటే దానికి సమాధానం చెప్పాలి. వాళ్ళు అడిగే దాంట్లో న్యాయం ఉంటే డెఫినెట్గా చేస్తా, ఐ విల్ డూ ఇట్. వీఆర్ డూయింగ్ బ్రదర్, అన్నీ కావాలి కదా. ఇప్పుడు నా టైం అంతా నువ్వు చూస్తున్నావు కదా, మార్నింగ్ టు ఈవినింగ్. నిన్నెంత దుర్మార్గం, దరిద్రం. ఎలుకొక పిల్లోడిని ఇచ్చేయడం ఏంటి? ఆ డాక్టర్కి బుద్ధి ఉందా? అక్కడుండే డాక్టర్కి దిస్ ఇస్ ది ప్రాబ్లం. ఒక పక్క ఈ పనులు చేయాలి, ఒక సైకో ఎవడో వెస్ట్ గోదావరి జిల్లాలో సైకో ఇంజక్షన్ వేసి వెళ్ళిపోతున్నాడు. ఏం మందు లేదు, పాడు లేదు, వాడు ఒక సైకో, వాడిని పట్టుకోవాలి. మా పోలీసులు అది భయం, వాడు పట్టుకోలేకపోయారు. దిస్ ఈజ్ వేర్ సమాజంలో ఒక పక్క రెగ్యులర్ అడ్మినిస్ట్రేషన్ చేయాలి, ఒక పక్క హైదరాబాద్ అడ్మినిస్ట్రేషన్, ఒక పక్క ఇది పాయిజనస్ ఏం లేదు. వాడెవడో నీలా వాడు ఏంలే, నువ్వు అడిగే సెన్సేషన్ అడిగా కానీ చెప్తాను నేను. వాడు ఏం చేస్తున్నాడంటే వాడిని ఏమన్నా అది లేదు. నేను అడిగాను మార్నింగ్, నిన్న రాత్రి పేపర్లో మీ టీవీలో స్క్రోలింగ్స్ చూశాను. నాకు నిజంగా చాలా ఆవేదన కలిగింది. టూ మచ్ ఇది ఏంటిది, ఏం జరిగిందని చెప్పి మార్నింగ్ రాత్రికి వచ్చాక నాకు కోపం వచ్చి మామూలు తిట్టే ఆఫీసర్లందరినీ. వాడు పట్టుకోలేకపోయారేంటని. ఒకే ప్రాంతంలో, పెనుగొండ ప్రాంతంలో ఇప్పటికీ 9 ఇన్సిడెంట్ చేశాడు. 13 మందిని ఇచ్చేశారు. ఏంటి, ఇంజక్షన్ తీసుకొని పొడి చేసి వెళ్ళిపోతున్నాడు. 1-2 నీళ్ళు కూడా దొరికాయి, ఫారెన్సిక్ పంపించారు. నేను చాలా కోపపడ్డాను మా ఎస్పీని. కనీసం ఎందుకే పట్టుకోలేకపోతే ఇంకా దొరకలేదు సార్ అన్నాడు. చేసి వెళ్ళిపోతున్నాడు. ఒకసారి తిరుపతి ఒకటి జరిగింది, మీకు ఐడియా ఉందో లేదో. ఒక ఉన్మాది వాడు ఎక్కడన్నా లోన్ ఉమెన్ ఉంటే లేదు తిరుచా ఒకడే చంపింది, ఒకడే అన్నదమ్ములు ఉన్నా కూడా ఈ కేసు ఒకడే, ఈ ఉన్మాది ఒకడే. నేనే డీల్ చేశాను కదా, బాగా చెప్పుకుంది కదా. దెన్ వాడు ఎవ్రీడే
ఒక 2-3 రోజులు ఒకరు చంపాడు. 30 మంది 40 మంది చంపేశాడు. నువ్వు నా తిరుపతిలో కంటే నీకు కొంచెం బెటర్గా తెలుసు. నీ భాగస్వామ్యం లేదు దాంట్లో. పట్టుకో దాంట్లో ఉంది. దెన్ వాడు ఏం చేశాడంటే డే టైం పోయేవాడు, రాత్రుల్లో పోయేవాడు, గొడ్లు మేపుకునేవాళ్ళు, ఐసోలేటెడ్ హౌస్ ఉండేవాళ్ళని చంపేసేవాడు. రాళ్ళు కూడా చంపేశాడు, ఏదో ఒక విధంగా చంపేశాడు, పారిపోయాడు. భయం ప్రాంతులు అయిపోయారు ప్రజలంతా. ఏంటో ఇదంతా పోలీసులు అయితే ఏమీ చెప్పారు. 3-4 కేసు నాకు చాలా సీరియస్ అయ్యి ఏం చేశారు చేయండి మొత్తం ఇచ్చేసి అప్పుడు ఫింగర్ ప్రింట్స్ తెమ్మన్నా. ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయంటే వాడు పట్టుకున్నారా ఫారెన్సిక్ అంటే లాస్ట్లో ఫస్ట్లో లేవు. అట్ వన్ స్టేజ్ ఫింగర్ ప్రింట్స్ సంపాదించాం. కంపేర్ చేయమని. కంపేర్ చేయమంటే లేవు సార్ ఫింగర్ ప్రింట్స్ అన్నీ అని. ఇది మాన్యువల్గా చేయాలి. ఒకటి పెట్టుకొని టాలీ చేయాలంటే ఎన్ని నెలలు పడుతుందంటే 3 నెలలు 6 నెలలు పడుతుంది. తిట్టా పట్టుకొని అప్పుడు మొత్తం ఫింగర్ ప్రింట్స్ అన్నీ క్రిమినల్స్ అన్నీ అప్డేట్ చేశాం. అప్డేట్ చేసి పెట్టి చూస్తే కంప్యూటర్లో తిరుపతిలో ఉన్నాడు. నోన్ కన్విక్ట్, అంతమంది కేసుల్లో ఉన్నాడు. దట్ ఈస్ హౌ వీ కాట్ హిమ్. ఇలాంటివి ఒకసారి ఇప్పుడు మొన్న ఇంటర్నేషనల్ చూశారు, ఒక స్కూల్లో పిల్లల్ని చంపేయడం. అంటే ఒక్కోసారి మైండ్ అనేది బలహీనంగా ఉంటే ఎట్లా పనిచేస్తుందో దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్. ఇవన్నీ జరిగాయి. ఈరోజు మా వాళ్ళని డిఐజీని, ఐజీని, మా ఎస్పీని అందరిని వాయించబట్టుకొని మీరు ఏం చేస్తారో తెలియదు, యూ కాట్ హిమ్, లేకపోతే మీ వల్ల కాకపోతే నేనే వస్తానని చెప్పాను. చిన్న విషయం కావచ్చు, ఇట్ ఇస్ నాట్ ఎ చిన్న ఏదో ఇంజక్షన్ ఏదో పొడిస్తే ఏమవుతుంది సార్ అని మీకు రావచ్చు, కానీ ఇట్ ఈజ్ ఏ ట్రయల్ అండ్ ఎర్రర్ ఫర్ పోలీస్. ఒక వ్యక్తి మిస్చీఫ్ ప్లే చేసినప్పుడు ఎంత తొందరగా మీరు డిటెక్ట్ చేస్తారనేది ఇంపార్టెంట్ ఇష్యూ. ఇక్కడ ఎంత డ్యామేజ్ జరిగిందని కాదు, గుర్తుపెట్టుకోమని చెప్పి వార్నింగ్ ఇచ్చాను. మార్నింగ్ మా కలెక్టర్స్ అందరికీ టెలికాన్ఫరెన్స్ తీసుకున్న మా మంత్రుల్ని, మా కలెక్టర్ని బాధ్యతతో ప్రవర్తించమన్నాం. ఏదైనా సరే ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. ఏది గుంటూరు మార్గం జరిగితే బీ కేర్ఫుల్. ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి, బాధ్యత ఉండాలి. మనకు అధికారం ఇచ్చింది లేదంటే మీకు పొజిషన్ ఉండేది బాధ్యతతో ప్రవర్తించమని తప్ప పిల్లలు మన ఇంట్లో పిల్లలు జరిగితే ఎంత బాధపడతామో గుర్తుపెట్టుకోండి. సమాజంలో అదే గుర్తుపెట్టుకొని చేయమన్నాను. మొన్న మీకు అవనగడ్డలో మీరు కూడా మీడియా చూసి ఉంటారు. ఏం జరిగిందండి? అది 10 రోజుల మునుపు 20 రోజుల మునుపు 1 నెల మునుపు అనుకుంటా. నిన్న ఎంక్వైరీ చేసి మా ఆఫీసర్లు చెప్తున్నారు, ఒక ఫిల్టర్ బెడ్లో వీళ్ళు నీళ్లు సరిగా రాల, ఆ ఊర్లో రాల. ఆ ఫిల్టర్ వల్ల ఆ నీళ్లు కొంచెం పొల్యూషన్ వచ్చింది. తాగిన తర్వాత జ్వరాలు వచ్చాయి. కలెక్టర్ డయాగ్నోస్ చేశాడు. పోయి వాళ్ళ ముగ్గురిని సస్పెండ్ చేయడం, యాక్షన్ తీసుకోవడం అన్నీ జరిగాయి. తర్వాత తగ్గింది. ఆ పీరియడ్లో ఒకరు చనిపోయారు. అంత మునుపు కొంతమంది వేరియస్ కారణాల వల్ల, ఇది కావచ్చు వేరియస్ కారణాలు చనిపోయారు. దాన్ని ఇష్యూ చేసి దానికి పోయేసి పెద్ద ధర్నా చేసి 16 మంది చనిపోయారు, 26 మంది చనిపోయారని కథలు చెప్తే ఏంటి, ఎక్కడికి పోతున్నారు మీరు? అది ఒక పెద్ద న్యూస్. నేను అడిగాను మామూలు, ఇది ఎందుకు మీరు చెప్పలేకపోయారండి మా డిపార్ట్మెంట్ని? ప్రజలకు చెప్పాలి కదా మీరు ఎప్పటికప్పుడు, ఎందుకు చెప్పలేకపోయారని అడిగాను. దిస్ ఈజ్ వేర్ రెస్పాన్సివ్ గవర్నెన్స్, ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం ఉండవలసిన విధానం ఇది. మీరు చెప్పకుండా ఉండిన దానివల్ల వీళ్ళు ఏమంటున్నారు, 16 మంది అంటే ప్రపంచ దేశం అంతా ఒక 16 మంది చనిపోయారేమో దీనికే అని ఒక మిస్గివింగ్, ఒక దురభిప్రాయం ఏర్పడే పరిస్థితి వస్తుంది. అందుకే నేను ఏదంటే ఒక్కొక్క దిక్కడ ఒక్కొక్క పాలసీ రాదు, ఒక్కొక్కరికి ఒక పాలసీ ఉండదు. పాలసీ అనేది అందరికీ యూనిఫామ్గా ఉంటుంది. నేను అడుగుతాను ఇప్పుడు వీరు మాట్లాడే వ్యక్తిని, ఇక్కడ నిన్న వచ్చి ధర్నా చేశారు కదా, ల్యాండ్ ఎక్విజిషన్ తీసుకోకూడదు, నేను వచ్చేస్తే ఇస్తానని. అంటే పోలవరంలో కూడా తీసుకోకూడదు కదా, అంతే కదా? పోలవరంలో తీసుకోకపోతే నీళ్లు రావు కదా రాయలసీమకి, మీ ఊరికి కూడా రావు కదా. అంటే అక్కడ నీళ్ళు రాకపోయినా పర్వాలేదు కదా. వాట్ ఆర్ యూ టాకింగ్? కన్సిస్టెన్సీ ఎక్కడుంది మీలో? మీ ఊరికి నీళ్ళు రావాలంటే అక్కడి నుంచి ఇవ్వాలి, శ్రీశైలం నుంచి వాళ్ళు మాత్రం ల్యాండ్ ఇవ్వాలి, వాళ్ళు రైతులు కాదు. మీకు మాత్రం నీళ్లు రావాలి, మీకు మాత్రం నీళ్లు రావాలా, వేరే వాళ్ళకి మాత్రం రాకూడదు. మీకు రాజకీయం కావాలా, వేరే వాళ్ళకి మాత్రం కథలు చెప్పాలా. దిస్ ఈజ్ వేర్ పబ్లిక్ని ఆలోచించమంటున్నా. వీళ్ళు మారరు, ఐఎమ్ టోటలీ కన్విన్స్డ్. కాబట్టి వీళ్ళ కోసం కాదు నేను ఇవన్నీ చెప్పి, ప్రజల కోసం చెప్తాను. ఎవ్రీ ఇష్యూ ఐ విల్ ప్లేస్ బిఫోర్ పబ్లిక్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. నువ్వు ఆయన కలిసి కలగంటే నాకు తెలియదు. కాదు కాదు మా ఆయన కలగంటే నీకు ఆ కలవస్తారా తెలియదు అన్న. ఎవరైనా మాట్లాడతారా? అదే ఎవరన్నా మాట్లాడతారా? నేను అడిగేది, ఒక విజ్ఞత ఉండే పొలిటికల్ మెచ్యూరిటీ ఉంటే ఎవరైనా మాట్లాడతారా అలాంటి విషయాలు? ఇది హేలోనెస్ కాదా? దట్ ఈస్ వేర్ ఐఎమ్ సేయింగ్
సమబుద్ధితో ఒకవేళ రాజకీయ విజ్ఞత ఉండేవాళ్ళతో మాట్లాడడం ఈజీ, డిగ్నిటీ డెకరం ఉంటుంది. వీళ్ళకి ఏముంటుంది? ఏమి ఉండదు. అందుకే ఒకసారి ప్రజాస్వామ్యంలో ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తులు, ఎలాంటి వ్యక్తులు వచ్చినా అలాంటి వ్యక్తులు కూడా మన సమాధానం చెప్పి ప్రజల్ని క్యారీ చేయాలి. మొన్న గోదావరి చూశారు, ఎంత మాట్లాడారు నన్ను గురించి. మూడో రోజు మనం కనపడలే. వచ్చుంటే ప్రజలు చూసుకునేవాళ్ళు. కాబట్టి ఒక ఇన్సిడెంట్ మా చేతలో కూడా ఒకసారి ఉండదు డెస్టినీ. నిన్న మీరు చూశారు, ఒకసారి అనిపిస్తుంది ఇవన్నీ మన చేతల్లో ఎట్లా ఉండవంటే, మన పెనుగొండ దగ్గర యాక్సిడెంట్ చూశారు మీరు. ఇంటే నాకు ఎంత భయంకరమైన ఇన్సిడెంట్ అంటే, పెనుగొండ దగ్గర నాందేడ్ ఎక్స్ప్రెస్ వస్తూ ఉంటే ఒక రైల్వే గేట్ లారీ వచ్చింది, హెవీ స్టోన్స్ రావడం గేట్ కొట్టింది. అక్కడి నుంచి ఆ లారీలో ఇది ట్రైన్ పోతూ ఉంటే ఎగ్జాక్ట్గా ఫస్ట్ క్లాస్ అక్కడికి వచ్చింది. ఈ గేటు కొట్టడం, పైన స్టోన్ ఒక 5 టన్నులు ఉంటుందో 10 టన్నులు ఉంటుందో అది ఎగిరి ఆ బోగి పైన, ఏ బోగి? ఏసీ బోగి, ఎమ్మెల్యే ఉండే బోగి పైన పడ్డది. అట్లే దిగిపోయింది. ఇదేమంటారు? డెస్టినీ కదా. 40 టన్స్ స్టోన్ గ్రనైట్ అట్లే హెవీ పడింది. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఒకప్పుడు ఇక్కడ మన రమణ నేను చూశాను వరంగల్లో. వాట్ ఈస్ దట్ యాక్సిడెంట్? నేరుగా బోగీలు 2 కొట్టి ఒక బోగీ పైన ఒకటి ఎక్కి కరెక్ట్గా రమణ ఎక్కడున్నాడో అక్కడే వచ్చి ప్రెస్ అయింది. నేను స్పాట్లో నేను చూశాను దేవినేని వెంకటరమణది. దట్ స్టేషన్ కనపడి దగ్గర. దిస్ ఈజ్ వేర్ ఒకసారి నోబడి క్యాన్ సే. ఇప్పుడు నాకు జరిగింది యాక్సిడెంట్ నా మీద తిరుపతిలో, 24 క్లెయిమోర్. సో ఇవన్నీ కూడా చాలా ఉంటాయి. నేను మళ్ళీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, రాష్ట్ర ప్రజల్ని అపీల్ చేస్తున్నాం, ఎమోషన్కు లోను కావద్దండి, భావోద్వేగాలకు లోను కావద్దండి. మీ ప్రాణం విలువైంది, మీ కుటుంబం మీద ఆధారపడింది. కాబట్టి మనం ఏ సమస్య పైన కూడా మనం రాజీ పడాల్సిన అవసరం లేదు. కేంద్రం కూడా, నిన్న కూడా ఫైనాన్స్ మినిస్టర్ చెప్పారు, మనకి ఇవ్వవలసిన బెనిఫిట్స్ మన హక్కు అని. తప్పకుండా దానికోసం మనం అన్ని విధాల ప్రయత్నం చేద్దాం. మీరు కూడా సహకరించండి. ఇంకా మనకు రోడ్ మ్యాప్ ఇస్తామని చెప్పి అన్నారు, అవి కూడా తీసుకుందాం. నేను అపోజిషన్ పార్టీస్ని కూడా అప్పీల్ చేస్తున్నా, మీరు కూడా మీకు చేతనైతే అన్ని విధాలా సహకరించి ఇవన్నీ కూడా వచ్చేదని ప్రయత్నం చేయండి, తప్పులేదు. కానీ ప్రజల్ని భావోద్రేకాలకు లోను కాకుండా, లేదంటే రెచ్చగొట్టకుండా చూడమని అందరికీ విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ. కాదమ్మా, ఏమి ఇస్తారో చెప్పకుండా వాళ్ళు ఏమేం చేస్తారో చెప్పకుండా మనం అడిగిన డిమాండ్స్ మనవి ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారో చెప్పనండి, చెప్పినాక మనం మాట్లాడదాం. అది లాభమా నష్టమా, వాళ్ళు ఏం చెప్తారు తెలియకుండానే మనం దాన్ని కూడా ఇంటర్ప్రిట్ చేసుకోవడం కరెక్ట్ కదా.